తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ ఉంది. అప్పట్లో కాంగ్రెస్ కాబట్టి చేశారు. కాబట్టి ఇప్పుడు మేబీ నేను అనుకోవడం ఏంటంటే హైకోర్టు డివిజన్ బెంచ్ని అక్కడ పెట్టిస్తారు కర్నూలు. అది సాధ్యమే. ఎందుకంటే చాలా కర్నూలు డివిజన్ బెంచ్ని పెట్టించడం, కర్నూలును విశాఖపట్నాల్లో పెట్టించే అవకాశం ఉంది. వీళ్ళు అడిగితే కాదనే పరిస్థితి కూడా లేదు. వీళ్ళకి న్యాయ వ్యవస్థ పరంగా ఉన్నటువంటి బలమైనటువంటి శక్తితో ఈ రెండు కావాలంటే కాదనకపోవచ్చు సుప్రీంకోర్టు కూడా. ఎందుకంటే హైకోర్టు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగానే ఇక్కడికి తెచ్చేయగలిగాం. చంద్రబాబు గారికి అది సాధ్యమైంది. ఆయన క్యాంప్ ఆఫీస్ లో కోర్టు నడిచింది చాలా రోజుల పాటు. ఆ తర్వాత ఇక్కడ కూడా సంపూర్ణంగా పూర్తి అవ్వలేదని అదే జడ్జిలు చెప్పారు కదా, అయినా కూడా అక్కడికి వెళ్ళిపోలేదా. కాబట్టి బాబు గారికి అక్కడైతే మంచి పట్టు ఉంది. కాబట్టి బాబు గారు కోరుకుంటే 2 చోట్ల 2 బెంచీలు పెట్టాలనుకుంటే అసాధ్యమేం కాదు. పరిపాలనకు సంబంధించి ఎటువంటి ఒప్పందం జరగలేదు శ్రీబాగ్లో? అప్పుడు పరిపాలన ఎక్కడుండైనా చేసుకోవచ్చా? అదే పరిపాలనకు సంబంధించిన వ్యవస్థలు అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి అన్నటువంటి పాయింట్ అప్పట్లో రాసుకున్నాం. అది ఒప్పందం అన్నటువంటిది అదే నేను చెప్పింది, పెద్ద మనుషులు పెద్ద మనుషులు వాళ్ళిద్దరూ సంబంధించిన ఒప్పందం తప్పించి అది చట్టబద్ధమైన ఒప్పందం కాదు. అది పాటించాలని ఏం లేదు. పాటించాలని రూల్ ఉంటే కనుక ఎప్పటి నుంచి ఉండాలిగా. హైదరాబాద్ లో పెట్టినప్పుడు కర్నూలులో పెట్టి ఉండాలి. ఒకటి ఏం పెట్టారని కర్నూలు దశాబ్దాల తరబడి అదేం జరగల. మళ్ళీ మొన్న సమైక్యాంధ్ర ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాల టైంలో ఆ చర్చ వచ్చింది. అంతకుముందు ఏం మారలేదు కదా. అన్ని హైకోర్టు సెక్రటరీ అన్ని అక్కడే ఉన్నాయి కదా. అప్పుడు ఇదే రాయలసీమ ముఖ్యమంత్రులే కదా ఉంది. అంటే ప్రాంతాల వారీగా గుర్తింపు ఇవ్వాలి అంటే అలా చేస్తే